సుభాషితములు మినీ కథ. నేను రచించిన కథలు, నా కథలు, నాటి కథలు, నాటిక కథలు అనే పుస్తకంలో ప్రచురించాను. ఈ కథ సుభాషితములు. మయూరి సచిత్ర వారపత్రిక 1987 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన ప్రచురించబడింది. సుభాషితములు. ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కాదు, రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కాదు, ఓ ఫ్యాక్టరీలో సూపర్వైజర్స్ అసోసియేషన్ ఎన్నికలు. రామారావు ఇండిపెండెంట్గా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాడు. 3 ప్యానల్స్ కూడా ఉన్నాయి. ఈ మూడింటికి 3 ప్రముఖ రాజకీయ పార్టీల సపోర్ట్ ఉంది. మధ్యలో రామారావు ఒక్కడే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఈ విషయం రామారావు బాస్కి తెలిసింది. రామారావుని తన రూమ్కి పిలిచాడు. ఎలక్షన్ విషయం కదిపాడు. రామారావు తన ఆశయాలు చెప్పాడు. ఈ సంవత్సరం సంఘసేవ చెయ్యాలని ఉందని, కొంతమంది తనని ఉండమని ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పాడు. పాలిటిక్స్లోకి దిగటం మంచిది కాదు అన్నాడు బాస్. అందుకే ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, వినయంగా చెప్పాడు రామారావు. ఇలా అసోసియేషన్ పనుల మీద తిరిగితే ఆఫీస్ వర్క్కి అంతరాయం కలుగుతుంది. మన వర్క్కి అంతరాయం లేకుండా చూసే బాధ్యత నాది సార్. ఇప్పుడు అలాగే అంటారు, తర్వాత ఆ పనుంది ఈ పనుందని అసోసియేషన్ పనులకు ప్రాముఖ్యత ఇస్తారు. వర్క్ దెబ్బతింటుంది. మౌనంగా ఉన్నాడు. అయినా పాలిటిక్స్లోకి దిగటం మంచిది కాదు, మీ భవిష్యత్తుకే దెబ్బ, జాగ్రత్త అని బాస్ హెచ్చరించాడు. సార్, ఇంతవరకు నా జీవితంలో బాగుపడిందేమీ లేదు. మాకు ప్రమోషన్ వచ్చేయటం లేదు. ఎంత చాకరీ చేస్తున్నా నార్మల్గా వస్తుంది. ఎలాగూ ఎన్నికల్లో నించున్నాను. అయ్యిందేదో అయ్యింది. చివరికి ఉండాలని నేను నిర్ణయించుకున్నాను అన్నాడు రామారావు. సరే, మీ ఇష్టం బాస్ అని మరో ఆఫీసు వర్క్ చెప్పాడు. రామారావు తాను ఊహించినట్లు గెలవలేదు, కానీ బాసు చెప్పినా వినకుండా ఎన్నికల్లో నిలుచున్నందుకు బాస్కి ఒళ్ళు మండిపోయింది. అందుకే రామారావు ప్రమోషన్కి ఎర్త్ పెట్టాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఆ సంవత్సరం ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ పదవికి బాస్ ఏకగ్రీవంగా ప్రయత్నించాడు. చివరికి సాధించాడు. తనకు ఆ సంవత్సరంలో ప్రమోషన్ అర్హత వచ్చింది. అందుకే సెక్రటరీ పదవికి ఆశ చూపించాడు. సంఘసేవ చేసే ఆశ అతనికి ఎలాగూ లేదు. తన ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రమోషన్ వచ్చింది. రామారావు తన బాస్ని సెక్రటరీగా ఎందుకు నిలిచారని అడగలేకపోయాడు. తన ప్రమోషన్కి మరోసారి బొక్క పెడతాడని. బాస్కి ఈ విషయం తెలుసు. అందుకే రామారావు అడిగినా అడగకపోయినా మనిషి సంఘజీవి అని, సంఘానికి ప్రయోజనం కోసం సంఘసేవ చేయాలని నీతులు చెప్తున్నాడు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.